నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనటువంటి బస్తర్కి వెళ్ళారు అమిత్ షా. నక్సల్స్ అంతం ఒకవైపున పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేస్తున్నాయి, కీలక నేతల మరణం. చివరికి నక్సల్స్ కీలక నేతల్లోనే లొంగిపోవాలా, పోరాడాలా అన్నటువంటి చర్చ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రోజు రోజుకి పెద్ద పెద్ద నాయకులు లొంగిపోవడం లేదా ఎన్కౌంటర్ చచ్చిపోతున్నారు. లేటెస్ట్గా 103 మంది ఛత్తీస్గఢ్లో లొంగిపోయినటువంటి పరిస్థితి. ఈ సిచ్యుయేషన్లో ఓ పక్కన కాల్పుల విరమణ కావాలంటూ అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖ, దానికి కౌంటర్గా జగన్ పేరుతో వచ్చినటువంటి లేఖ, దానికి కౌంటర్గా మళ్ళీ అభయ్ నుంచి వచ్చినటువంటి లేఖలో ముందు కాపాడుకోవాలి, జనజీవనంలోకి వెళ్ళి అక్కడ ప్రభావితం చేద్దాం, అడవుల్లో కూర్చుంటే ప్రభావితం కావట్లేదు, తరం మారిపోయింది, వ్యవస్థ మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి, ఇప్పుడు మీడియా సోషల్ మీడియా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేద్దామంటూ నక్సలైట్లు అడవిలో అన్నలు కాస్త జనజీవనంలోని ఏదైతే ప్రస్తుతం ఉన్న అర్బన్ నక్సల్స్గా మారాలన్నటువంటి ప్రతిపాదన అట్టించి తీసుకొచ్చినటువంటి వేళ కాల్పుల విరమణకి అంగీకరించేది లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. నక్సలైట్లు ఆయుధాలు వదిలితే వాళ్ళ బ్రతుకుకి అవకాశం కల్పిస్తాం, స్థిరత్వానికి అవకాశం కల్పిస్తాం తప్పించి ఏదైతే ఆయుధాలు చేతపట్టి ఉన్నంత వరకు ప్రాణాలు తీస్తానే ఉంటామని తేల్చి చెప్పారు. అలాగే చర్చల ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసుకొచ్చారు.